నమస్తే. వెల్కమ్ టు శ్రీవల్లి చిట్టి డైరీస్. ఈ కుక్క పిల్లని మా మామయ్య మా పెళ్ళైన కొత్తలో తీసుకొచ్చాడు. ఇది చాలా క్లోజ్ అయిపోయింది మాకు. మా ఇంట్లో చిన్న పిల్లలు లేనందుకు దాన్నే చిన్న పిల్లల్లాగా చూసుకునేవాళ్ళం. బాగా క్లోజ్ అయిపోయింది. నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉండడం వల్ల నాకే ఎక్కువ అలవాటయింది. నేనే ఫుడ్ పెట్టేదాన్ని. ఎంత క్లోజ్ అయిందంటే మా ఇంట్లో ఇంకా ఫ్యామిలీ మెంబర్ అయిపోయింది అది. అంత మంచిగా ఉండేది. ఈయన ఎప్పుడన్నా నన్ను కొట్టినట్టు యాక్టింగ్ చేస్తే అది నిజంగానే నన్ను కొడుతున్నాడేమో అనుకొని ఆయన మీదకి అరిచేది. ఎప్పుడైనా డ్యూటీ నుంచి వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి బైక్కి అడ్డం పోయేది. టిప్పర్తోనొస్తే టిప్పర్కి అడ్డం పోయేది. అతని వెనకనే తిరుగుతుండేది ఎప్పుడు. అది ఎంత బాగా అలవాటయిందంటే మాకు అసలు మేము దాన్ని బయట కూడా వదిలేవాళ్ళం కాదు. వీధి కుక్కలు కరుస్తాయేమో అని భయానికి ఇంట్లోనే ఉంచుకునేవాళ్ళము. రాత్రిపూట కూడా దాన్ని అసలు బయటికి పంపించేవాళ్ళం కాదు. ఇంకా మా హస్బెండ్ అయితే దానికి స్నానం చేపించేటోడు. ఇంట్లో చిన్న పిల్లల్లాగానే టేక్ కేర్ చేసేటోళ్ళు దాన్ని. మా అత్తమ్మ దానికి పప్పి అని పేరు పెట్టింది. పప్పి అని పిలిస్తే చాలు ఎక్కడున్నా సరే పరిగెత్తుకుంటూ వచ్చేస్తుండే. అసలు ఎంత బాగుంటుండే అంటే మా ఇంట్లో ఒక మనిషిలాగానే ఉంటుండే అది. అనుకోకుండా ఒకరోజు హెల్త్ బాగాలేక అది చనిపోయింది. అసలు మేము షాక్ అయిపోయినాము. మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లేనట్టే అనిపిస్తుంది అది లేకపోతే. అసలు ఎంత క్లోజ్ అయినామంటే అసలు తట్టుకోలేకపోయినాం. వన్ డే నేను ఏడ్చేసిన. అసలు కుక్కల కోసం కూడా ఇంత ఫీల్ అవుతామా అనిపించింది నాకు. ఫస్ట్ అది చనిపోయింది అన్నప్పుడే అంతేం అనిపించలేదు. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కుక్కలంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి. కానీ అది ఎంత అలవాటు అయిందంటే అది ఆ చనిపోయిన రోజు నైట్ నాకు మనసంతా దానిపైననే ఉంది. నేను ఉండలేకపోయినా. చాలా బాధ అనిపించింది. ఫుల్ ఏడ్చేసిన. అసలు కుక్కలంటే చాలా విశ్వాసమైనవి కదా.